ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని ఫ్లెక్సీలు గుర్తు తెలియని వ్యక్తులు చించేస్తారు. ఫ్లెక్సీల్లో బాలినేని ఫోటోలు చించేస్తారు. రేపు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి చేరనున్నారు. జనసేనలో చేరికను ఆహ్వానిస్తూ బాలినేని అభిమానులు కొత్త ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్న శ్రీనివాస్, ఫ్లెక్సీల చించివేతకు సంబంధించి జనసేన నేతలు ఏం చెప్తున్నారు? జనసేనకు సంబంధించి జనసేన కంటే ఇక్కడ రెండు వర్గాలుగా ఏర్పడి గతం ఎప్పటి నుండో ఉన్న జనసేన నాయకులు కొంతమంది ఉండగా ప్రస్తుతం కొత్తగా అధికారం వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న జనసేన నాయకులు కొంతమందికి చేరటం జరిగింది. వారు ఒక వర్గంగా పాత వారు వర్గంగా చేరటం జరిగింది. వీటిలో టీడీపీకి ముఖ్యంగా ప్రకాశం జిల్లా ఇప్పుడు ఒంగోలులో జరుగుతున్న ఫ్లెక్సీలు గోళ కూర్చలకే బాలినేని వర్సెస్ దామచర్లగా చెప్పుకోవచ్చు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి, అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఒంగోలు ఎమ్మెల్యేగా గెలిచిన దామచర్ల జనార్దన్ గా చెప్పుకోవచ్చు. వీరిరువురు అంటే గత వైసీపీ పాలనలో వీరి మీద తప్పుడు కేసులు పెట్టారని, అలాగే వీళ్ళు వైసీపీ పాలనలో వీళ్ళు చేసిన అవినీతి ఆరోపణలపై మొత్తం ఎంక్వైరీ చేసి ఇచ్చే పనిలో దామచర్ల జనార్దన్ ఉన్నారు. ఈ తరుణంలోనే జనసేనలో అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరుతున్నారన్న సమాచారం అన్ని వీళ్ళు వ్యతిరేకించడం జరిగింది. కానీ రేపు 26వ తారీఖు అంటే 26వ తారీఖు జనసేనలో చేరుతున్నాడని చెప్పి తేదీ ఖరారు అవటం, జనసేనలో చేరుతున్నారనే విధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ముందుకెళ్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే బాలినేని అనుచరులు ఫ్లెక్సీలు వేయటం జరిగింది. బాలినేనికి సంబంధించిన ఫ్లెక్సీలు వేయటం జరిగింది. ఈ ఫ్లెక్సీలు రగడ అనేది గత వారం రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఈ వారం రోజులు అంటే గతంలో ఫ్లెక్సీలకు సంబంధించి దామచర్ల, అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి, అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి పేరుతో పెట్టి ఫ్లెక్సీలు వేయటం జరిగింది. అప్పుడు వాళ్ళు ఫ్లెక్సీలు తీసేపించారు. అలాగే జనసేనకు సంబంధించి రియాజ్ జిల్లా అధ్యక్షుడు ఫోటో లేదని చెప్పి రియాజ్ వాళ్ళు కొన్ని ఫ్లెక్సీలు తీసేపించడం జరిగింది. ఈ రోజు జరిగిన దానికి 26వ తారీఖు వెళ్తున్న జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డి చేరుతున్నారని చెప్పి ఫ్లెక్సీలు వేయటం జరిగింది. దీన్ని అర్ధరాత్రి అప్పుడు గుర్తు తెలియని ఎవరు చించారనే దానికన్నా వర్సెస్ వీళ్ళకే జరుగుతుంది కాబట్టి వీళ్ళే చించారనే అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.